చిన్న అని బామ్మ తనకి ముద్దుగా పెట్టుకున్న పేరు. చిన్న పుట్టగానే అమ్మ చనిపోతుంది. పొలంలో పనిచేస్తూ ఉండగా నాన్న కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతాడు. 2 ఏళ్ల చిన్నాని అమ్మా నాన్న అన్నీ తనే అయి పెంచుతుంది బామ్మ. వాళ్లకి చిన్న పొలముంది, కాని సాగు చేసేవాళ్లు లేక ఎండిపోతుంది. ఆస్తిపాస్తులు నా అనేవాళ్లు లేకపోవడంతో బామ్మ 2-3 ఇళ్లల్లో పాచి పనులు చేసి చిన్నాని పెంచుతుంది. చిన్న గుడిసె, బీడుబారిన భూమి, అవి తప్ప వాళ్ల బ్రతుకుల్లో ఆశలు చిగిరించే పరిస్థితే లేదు. చిన్నాకి ఊహ తెలిసాక బామ్మకి సాయంగా ఊర్లో అక్కడా ఇక్కడా ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు. తనకి 15 ఏళ్లప్పుడు బామ్మ మంచాన పడుతుంది. బామ్మ చనిపోయే కొద్ది రోజుల ముందు చిన్నాని దగ్గరికి పిలిచి ఇలా చెప్తుంది. బాబు చిన్న, నేను కూడా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాన్రా. నువ్వెంకా చిన్నవాడివని నాకు బెంగగా ఉంది నాన్న. నీ దగ్గర ఒక విషయం దాచాను. అది చెప్పాల్సిన సమయం ఇప్పుడొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు మీ నాన్న పొలం దున్నేటప్పుడు తన నాగలికి ఏదో తగిలింది. తవ్వి చూస్తే అదొక బిందె. ఇంటికి తెచ్చి తోమి చూసాం. అది బంగారంలా మెరుస్తుంది. అనుమానంతో పరీక్షించి చూసాం. అది నిజంగానే బంగారం రా. సమయం చూసి దాన్ని కరిగించి అమ్ముదాం అని అనుకున్నాం. కానీ ఇంతలోనే కాన్పు సమయంలో మీ అమ్మ కన్ను మూసింది. ఆ బాధతోనే మీ నాన్న కూడా చనిపోయాడు నాన్న. ఆ బిందె గురించి ఎవరికైనా చెప్పి సహాయం కోరదాం అనుకుంటే నేను చూస్తే ముసలిదాన్ని. ఆ బంగారం మీద మోజుతో ఎవడైనా నన్ను చంపేసి నిన్ను ఏం చేస్తారోనని భయంతో దాన్ని రహస్యంగా ఈ గుడిసెలోనే తవ్వి భూమిలో దాచిపెట్టాన్రా. నువ్వు పెద్దవాడివయ్యాక, నీ తెలివి పెరిగాక అప్పుడు నువ్వు ఆ బిందెను తీసుకో అని చెప్తుంది బామ్మ. 4 రోజులకి బామ్మ కన్ను మూస్తుంది. ఊరి వాళ్ళందరూ కలిసి దహన కార్యక్రమాలు జరిపిస్తారు. చిన్న ఒంటరివాడైపోతాడు. దొరికిన పని చేసుకుంటూ కడుపు నింపుకుంటూ గుడిసెలో తలదాచుకుంటూ ఉంటాడు. బామ్మ మాటలు తలుచుకుంటూ భూమిలో ఉన్న బిందెను ఎప్పుడు తవ్వి తీయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా తనకి 20 ఏళ్లు నిండుతాయి. అప్పటికి గ్రామం వాళ్ళు కూడా చాలా మారిపోతారు. ఆ గ్రామం కూడా బాగా మారుతుంది. అందరూ పక్కా ఇల్లులు కట్టుకుంటారు. వ్యవసాయాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఊరివారంతా బాగుంటారు. చిన్న అప్పటిదాకా పనులు చేస్తూ కాస్త డబ్బులు కూడా కూడబెడతాడు. ఎవరూ లేక చిన్న పరిస్థితి ఇలా ఉంది కదా అని కూడా జాలి పడకుండా చిన్నాని ఒక పనివాడిలాగే చూసేవారు. ఒకరోజు ఆ ఊరి రామయ్య చిన్న దగ్గరకు వచ్చి, ఇదిగో చిన్న, రేపు నా కూతురు పెళ్లి, మర్చిపోయావా? నేను మర్చిపోలేదు బాబాయ్. అక్క మరీ చెప్పింది రమ్మని. అదే అదే, రేపు రాటేసే దగ్గర నుండి పనులన్నీ నువ్వే చూసుకోవాలి. మరి మన ఊర్లో నీకంటే మంచి పనుడు ఎక్కడున్నాడురా? అందుకే తెల్లారే వచ్చి, సరేనా? సరే బాబాయ్. అన్నట్టు నీ కట్టవేవి ఉంచుకోనిలే, వస్తాను మరి. ఇరుగు పొరుగు వాళ్ళని ఆహ్వానించినట్టుగా కూడా ఎవ్వరూ నన్ను పిలవడం లేదు. కేవలం వాళ్ళ పనులకైనా నేను పనికొస్తాను. నాకంటూ ఏదీ లేకపోవడం వల్లే కదా వాళ్ళు నన్ను అలా చూస్తున్నారు. నేను కూడా వాళ్ళలా వ్యాపారమో వ్యవసాయమో చేసుకుంటే అప్పుడు వాళ్ళు కూడా నన్ను గౌరవిస్తారు అని చిన్న మనసులో అనుకుంటాడు. తనకి ఉన్న చిన్న భూమిని సాగు చేయాలని అనుకుంటాడు. అనుకున్నట్లుగానే తన పొలంలో పంట వేస్తాడు. అందరూ చిన్నని చూసి వెక్కిరిస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అంత చిన్న పొలంలో పండించిన పంట నువ్వు తినడానికైనా సరిపోతుందా అని వెక్కిరిస్తూ ఉంటారు. చిన్న వాళ్ల మాటలకు చాలా బాధపడతాడు. చదువు లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, ఏ వ్యాపారం చేయాలన్నా జ్ఞానం లేదు. ఎవరూ లేని తనకు అండగా ఉండాల్సిన ఊరి వాళ్ళు తనని చూసి ఎగతాళి చేస్తూ హీనంగా చూడడం తను భరించలేకపోయాడు. బామ్మని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా కాసేపటికి ఇక భయాలన్నీ వదిలేసి వాళ్ల బామ్మ చెప్పిన ఆ బంగారు బిందెను బయటకు తీసి తన జీవితాన్ని మలుపు తిప్పుకోవాలని ఆలోచిస్తాడు. అనుకున్నట్లుగానే తన ఇంటి లోపలికి వెళ్లి బామ్మ చెప్పిన చోట తవ్వి ఆ బంగారు బిందెను బయటకు తీస్తాడు. ఆ బిందెను ఎలా అమ్మాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో తనకి బాగా ఆకలి వేస్తుంది. తన పొలంలో పండిన ధాన్యం అరబస్తా బియ్యం అవుతాయి. అన్నం వండుకోవాలని ఆ బియ్యం మూట విప్పుతాడు. అప్పుడు ఒక బియ్యం గింజ ఎగిరి ఆ బిందెలో పడుతుంది. కాని అదేమీ చిన్నా పట్టించుకోడు. చక్కగా వంట చేసుకుని భోజనం చేసి తిరిగి ఆ బిందె గురించి ఆలోచిస్తూ ఆ బిందెను ఏం చేయాలా అని బిందెని పట్టుకుంటాడు. బిందెలో ఏదో రాయి కదులుతున్న శబ్దం వస్తుంది. అదేంటా అని చూస్తాడు. చేతికి దొరికిన బియ్యం గింజని చూస్తే అది బంగారంలా మెరుస్తూ ఉంటుంది. అదేంటి, ఈ బియ్యం గింజ బంగారంలా మెరుస్తుంది? అదెలా అబ్బా? ఇది అసలు బంగారమా కాదా? అని అనుకుంటూ బియ్యం గింజని పరీక్షించి చూస్తాడు. అది నిజంగానే బంగారమని తనకి అర్థమవుతుంది. అప్పుడు గుప్పెడు బియ్యం తెచ్చి ఆ బిందెలో వేస్తాడు. ఆ బియ్యం కూడా బంగారంలా మారిపోతుంది. వామ్మో, ఇది మామూలు బిందె కాదు, బంగారు బిందె మాత్రమే కాదు, మాయలున్న బిందె. బామ్మకి అమ్మా నాన్నకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఈ బిందెతో ఏమైనా చేయొచ్చు. అలానే ఏం చేసినా ఎవ్వరికి అనుమానం రాకూడదు, ఎవ్వరికి ఈ బిందె గురించి తెలియకూడదు అని అనుకుని ఆ బిందెను తన ఇంట్లోనే చాలా భద్రంగా దాచిపెడతాడు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్న ఎప్పటిలానే అందరితో మామూలుగా ఉంటాడు. అదే ఊర్లో ఉంటున్న రోజా అనే అమ్మాయి చిన్నాని ఇష్టపడుతూ ఉంటుంది. అమ్మా నాన్న చనిపోతే పిన్ని బాబాయ్ దగ్గర ఉంటుంది. రోజాతో ఇంటి చాకిరీ మొత్తం చేయిస్తూ తనతో ఎంతో కఠినంగా ఉంటారు. చిన్న రోజాని గుడిలో చూసేవాడు. రోజా తనని ఇష్టపడుతుందని చిన్నాకి అనిపించి ఒకరోజు ధైర్యం చేసి తనతో మాట్లాడతాడు. రోజా, నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. మనమిద్దరం పెళ్లి చేసుకుంటే ఒకరికి ఒకరం అవుతాం. నేను పూలో నాలో చేసి నిన్ను పోషించగలను. నా దగ్గర చిన్న భూమి, ఆ గుడిసే ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బో, ఆ భూమి కోసం నీ పాక కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంటారా? అవి చూసి నిన్ను మనువాడ్డానికి ఎవరొప్పుకుంటారు? అయినా ఈ రోజే పలకరించావు, అప్పుడే పెళ్లి చేసుకుంటావా? అంటే నేను చేసుకోను అనే చెప్పాలనుంది, కానీ ఈ మాట కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో. అందుకే సార్ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నీ ఆస్తి చూసేం కాదు, నీ అందం చూసి అంతకంటే కాదు. ఈ ఊర్లో అందరికీ నువ్వు ఎంత సహాయపడతావో నాకు తెలుసు. నీకేం కాని వాళ్ళ గురించి అంతలా ఆలోచిస్తావు నువ్వు. మరి నీ పెళ్ళాం గురించి ఇంకెంత ఆలోచిస్తావు? అందుకే నిన్ను నేను ఎప్పుడో ఇష్టపడ్డాను. రోజా మాటలు వినగానే చిన్నాకి తను ఇప్పటిదాకా కోల్పోయిన ప్రేమ, అనురాగం ఒకేసారి దేవుడు తనకి రోజా రూపంలో ఇచ్చాడని అనిపిస్తుంది. అదే గుడిలో ఊరందరి సమక్షంలో రోజాని చిన్న పెళ్లి చేసుకుంటాడు. తన జీవితంలోకి వచ్చిన మాయా బిందెతో పాటు తన నుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థ ప్రేమతో పెళ్లి చేసుకున్న రోజాను చూస్తూ చిన్న చాలా సంతోషిస్తాడు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు రోజాకు మాయా బిందె గురించి మొత్తం చెప్తాడు. నాకిదంతా వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి, భయంగా కూడా ఉంది. ఈ బిందె గురించి ఎవరికైనా తెలిస్తే అమ్మో మిమ్మల్ని ఏం చేస్తారో. దీన్ని మళ్ళీ తవ్వి భూమిలోనే పెట్టేద్దామండి. అందుకేనే నాకు నువ్వంటే ఇష్టం. ఇంకెవరైనా అయితే ఎంత ఆస్తి కూర్చుకోవాలా అని ఆలోచిస్తారు. నువ్వేం భయపడకు, ఏం చేయాలో నేను చెప్తాను. అలా చిన్న ఊర్లో వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం పట్నం వెళ్తున్నామని చెప్పి పట్నం వెళ్లి ఆ మాయా బిందె సహాయంతో ఎవరికీ అనుమానం రాకుండా కొంచెం కొంచెంగా డబ్బు జమ చేస్తూ ఊర్లో తన పొలానికి ఆనుకొని ఉన్న మరికొన్ని పొలాలు కొని తిరిగి వచ్చి ఊర్లో వ్యవసాయం, ఇతర వ్యాపారాలు మొదలు పెడతాడు. కష్టపడి పైకొచ్చాడని ఊర్లో అందరూ చెప్పుకుంటూ తనని తన భార్యని ఎంతో గౌరవిస్తారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా పుడతారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చిన్న కొంతకాలానికే కోట్లకి అధిపతి అవుతాడు. అదంతా ఆ మాయాబింది వల్లే అని తనకి తన భార్యకి మాత్రమే తెలుసు. లేని వాళ్లకి సహాయం చేస్తూ తల్లిదండ్రులు లేని అనాథలను, అభాగ్యులను చేరదీస్తూ గొప్ప స్థాయికి చేరుకుంటాడు చిన్న.